మామ తాగడానికి గ్లాసులు సరిపోతాయి మొత్తం చెత్త విక్కపోతే ఎక్కడ వాళ్ళు రోజుకి ఒకటే పూటి తాగుతున్నా ఇక ఇంటికాడ ఉండి ఏం చేయాలని అట్లా ఇట్టారు ఊట్టుకుంటాను రోజుని మళ్ళీ వెళ్తా పోదు వీడు కట్టెలు కోవన్నాడు ఆయుధం పట్టుకొని వచ్చిన కొత్తగా కనబడతలేడుగా అవు మరి ఫోన్ అనే ఎత్తా వీడు కట్టెలు కోవన్నాడు ఇంకా అత్తలేడు. హలో ఏడున్నావు? కట్టెలు కో ఆంటీగా ఇగో ఇది పట్టుకొని వచ్చిన ఇగో జదిరా మీ గడ్డు ఉపగానే ఉన్నాయి ఇక్కడనే దాదా పోందా. ఏమయ్యారా ఇన్సేపు చూడాలి నేను నీకోసం ఎండ అయితే చెల్లి పోంపా ఎండ అవుతుంది కానీ ఆయుధం పట్టుకొచ్చినట్టు కారా ఇది కాదా ఇది కాదారా? ఓ కొడుకా కట్టెపడుతున్న కట్టెలు కొడతారా? అరే ఏడుకోదా మరి కట్టెలు కొడతాను అటు వంద పెద్ద గుట్టకెళ్ళి వందారా ఇక్కడ చెట్టున్నట్టుందిరా నేను చూసేస్తా ఇది నూరు రాను సేపు నూరుడా తెల్లగిట్ల వేసుకోవచ్చా? సరే సరే తెల్లగిందిరా. ఇదేరా మనం కొట్టాల్సిన చెట్టు. సరే సరేరా. నాకు డౌట్ రా చెప్పు. కాదు చెట్టు ఊతా గాడిపత్త చెట్టు ఊతా చెట్టు నీ కొట్టా తర్వాత నేను కొట్టా చూడలేదు. సరే మనకి ఇడ్లీలు తెస్తాను కింద ఉంటావు కిందరా. అరే 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 ఉల్టా కొడుతున్నావు రా బరోబర్ కొట్టరా. అరే బరోబర్ కాదు మంచి కొట్టు అవి ఇట్లా కాదురా మీరికి ఎక్కువ కొడతావు. చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా. అరే 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 ఆవురా చెట్టు కూడా ఎక్కుతున్నారు నువ్వు నీకు కాదు కానీ నీకు కొడతా పోయి అని నాకు అయిపోయింది కొట్టి నీళ్ళు వేస్తా మంచిది పోయా. డబ్బర్ అయినట్టు ఉంది ఇక నాకు కర్మానికి ఈయన వాటికి ఇక వచ్చింది నా మధ్య జీవితం నాతో కూడా అయితే లేదు ఇక రెండే చేయను బీడే నాతో అయితే లేదు ఇక. హలో సాయి సార్ చెప్పండి సార్. ఇది నైట్ ఎపిసోడ్ నుంచి మాట్లాడుతున్నా సార్. నీ అడ్లు చూసి నాకు కుప్ప పోయొచ్చేలా. ఓకే సార్. మ్యాచర్ వచ్చింది కొంచెం తూర్పాల పట్టిపోయి సార్ మొన్న పట్టి కదా సార్ తూర్పాల. అదే చూసినా కానీ కాకపోతే కొంచెం తప్ప తాలు ఉన్నది సార్. కొంచెం సెట్ చేయండి సార్. మొన్న కైకిలి పెట్టింది సార్. అదే కానీ చూస్తున్నా సార్ల చర్యలు ఆఫీసర్లా చూసిరు. మళ్ళీ ఒకసారి పట్టి నువ్వు పోయి రేపు చూద్దాం సార్. కటింగ్ ఏమైనా ఉందా సార్? నువ్వు మంచిగా పట్టినాక నేను చెప్తాను మళ్ళీ. సరే సార్. సరే ఓకే సార్. కాశం గంగలో పోను మొన్న 5 పెట్టి కైకిలి పెట్టేసి కుక్క వేయించిన ఇప్పుడు అది చేయకుండా అయిపో పెట్టుబడి అంతా మీద వాడు ఏం చేస్తారేమో. ఉన్నాడు ఏమైనా సాయి ఏం సంగతి? సేటేమో నీకోసం అని చెప్పి ఆ పొలాల పంట అటు ఇటు ఉంటుందని చెప్పి పంపించిండు. నువ్వేమో ఇంటికి లేవంట. మరి ఏం కదా కట్టాల్సిన 75,000 ఎట్లా ఎప్పుడు కడతావు? నువ్వేదో మనోడు అని చెప్పి షేర్ దగ్గర పోయి 75,000 ఇప్పించిన. మరి నా మాట పోవట్టే కడతాయ్యా. ఇప్పుడు కడతావు. కట్టకపోతే ఇట్లా నీ ఇంటికాడ ఉన్నా మొత్తం గొడ్లన్నీ అమ్మి అయ్యన్నా అమ్మి కట్టేసాయి. మరి చెప్తున్నా సేటు మాత్రం ఊకుంటాడు.
మంచోడు కాదు, నా మాట పోతాను మధ్యలో కడతాయి కానీ. ఈ అడ్లు అమ్మితే కనీసం పెట్టుబడి మంది కూడా రావు. ఏం చేసేమో ఆ పశువుకేమో 10,000 అన్నారు, 4,000 కూడా పెడతలేరు. ఏం చేసుడు ఏమో, నా సంవత్సరం అవుతాను, నా బతికెత్తాను. ఏ సాయి ఆగు. మా డాడీ ఫోన్ చెప్తుండు 15,000 అటు ఎప్పుడు కడతావే? కడతా ఏమనుకో, 2 రోజులు టైం అయ్యి. కట్టెలు కానీ ఉదయం కట్టెనా ఎందుకు రాయన కానీ కట్టెలు మనకు చెప్పు, ఎందుకు చెప్పురా? అన్నం వండుకోతారా మనం? అన్నం కాదు ఉంది కదా రైస్ కుక్కర్, కూర మరి కూరకు తావే ఉండే నీళ్ళు కాబట్టి వచ్చేది అనగల హీటర్ లేదా రా అయిపోయాను మరి అరే ఎండ బాగా కొడుతుంది కదా ఊళ్ళకి థమ్స్ అయిపోయారా? లేవన్నారు పైసలు రూపాయలు. అరే మా బాగా స్మార్ట్ అవుతున్నావు కదా, మంచిగా గడ్డం పీసం. అరే అమ్మాయి కూడా అడిగిందిరా నేను. నిజంరా 2 సరిపోతారు. చాలు సార్. అరే వాడు సాయి గడారా గాడు? అవురా సాయి గాడేరా, నాకు 1500 ఇచ్చే ఉండరా, ఇస్తాడు పాప అడుగుదాంపా. అవురా సాయిగా, ఇంకా 1500 ఎన్ని రోజులు అయ్యారా? ఎన్నిసార్లు చెప్పమంటారా? అరే నాయి కూడా 3 వచ్చాను గుర్తున్నాయరా, సంవత్సరం ఆయరా ఆయన తీసుకొని ఇజ్జత్ ఉందా కొంచెం అన్న? ఇన్ని రోజులు ఉంటారా? నేను ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడి అడగకుండా ఇట్లా చేస్తావారా? ఈ పద్ధతి కాదు. అరే పైసలు వెంటనే ఇచ్చేవారా, మళ్ళీ ఇస్తారు తెలుసా? మళ్ళీ అరే నా పరిస్థితి అర్థం చేసుకోరా, 2 రోజులు ఆగుర్రి, నీ డబ్బులు నేనే మెండిగా ఇచ్చిస్తారా. ఏమో 2 రోజులు ఏమో ఎప్పుడు చూసిన పళ్ళ గట్టిన అంటున్నాను. నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ వల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. నేను బతక ఎందుకు బతకాలి? ఇవరకే ఫుల్ అప్లై ఇట్లా చేసి చనిపోవాలి. నేను చనిపోతున్నా గవర్నమెంట్ నుంచి వచ్చే 5 లక్షలు మా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. నేను బతక అసలు బతక చనిపోతా. అరే గుడ్డలేదురా. అయ్యో పడకరా నువ్వు. అరే ఆనే ఉన్నాడు పాప. ఓ పోడా ఓడా ఇకపోతా రారా.
సాగేది గమనం ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి ప్రతిరోజు ఉగాది కాదా ఉషస్సు నీవైతే ప్రపంచం సృష్టించావు ప్రతిభే అవురా నీకన్నా దిమాకుందారా 2 నిమిషాలు లేట్ అయితే నువ్వు బతికటోను ఆరా అసలు ఇదేనారా నువ్వు చేసుకునే పద్ధతి? తలకాయ పోయత్తలేదా? అరే ఏం చేయమంటారు? ఇంకేం చేయమంటావు చెప్పు. 3 ఎకరాలు వేసిన పశువు 10,000 ఉంటా అని చెప్పారు. 4 కూడా లేదు. అప్పులేమో కొండెక్కి ఊకున్నాయి. ఏం చేయండి చెప్పు. ఇంకేం చేయమంటావు? అవురా ఆయనతో మాత్రానికే చనిపోతావారా? అయినా నీలాంటి వానికి బతి అర్హత లేదురా, చచ్చిపో. చచ్చేది వాడు కాదురా, ఒక రైతు. మన దేశంలో సంవత్సరానికి 1,75,021 మంది చనిపోతున్నారు. అందులో మన తెలుగు రాష్ట్రం నుండే 31,021 మంది ఉన్నారు. అంటే అర్ధగంటకు రైతు అర్ధాంతరంగా చనిపోతున్నాడు. నేడు వీనికి వచ్చిన కష్టం నీకు రావచ్చు, నాకు రావచ్చు, నీకు కూడా రావచ్చు. అవునురా, రైతు ఎంత అమాయకుడు అంటే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల బీమా కోసం అప్పుల బాధ తాళలేక చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారా, అందులో వీడొకడు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. 90 రోజుల కష్టం, 90,000 పెట్టుబడి, 9 రోజులు పోయిందిరా. రాత్రి అనక పగలనక కష్టపడి నా రక్తం చిందించి పంట పండించిండ్రా. ఎక్కడుందిరా రైతుకు ఆనందం? ఎక్కడుందిరా రైతుకు గౌరవం? అరే ఇంకోటి, 4 కంపెనీల అధికారి 4 సంవత్సరాలు 40 కంపెనీలు స్థాపిస్తున్నాడు. అదే 4 ఎకరాల రైతు మాత్రం తనకున్న 4 ఎకరాలు అమ్ముకొని వలస వెళ్తుండు. ధనవంతుడు మరింత ధనవంతుడు అయిపోతుండు, పేదవాడు మరింత పేదవాడు అయిపోతుండు. అరే మారాలరా, ఈ వ్యవస్థ మారాలి. అవునరా, మారాలరా. అది కాదు, మార్చాలి. అయినా మనతోటి ఎలా సాధ్యంరా? మహాత్మా గాంధీ గారు కూడా మన అలాగే అనుకుంటే ఈరోజు స్వతంత్రం వచ్చినారా మనం? అవునరా, దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. రైతు అనేవాడు అసలు అప్పే చేయకూడదు. అరే అప్పు చేయకుండా పంట ఎలా పండియచ్చురా. 10 ఎకరాలు ఉన్నాడు 5 ఎకరాలు చేయని, 5 ఎకరాలు 1 ఎకరం చేయని, కానీ అప్పు మాత్రం చేయకూడదు. ఆ పండించిన పంటను రైతు అమ్ముకోకూడదు, తన దగ్గర దాచుకోవాలి. ఆ రోజు రైతుకు ఆకలి ఉండదు. ఆకలైన ప్రతి ఒడికి రైతు గుర్తొస్తాడు. ఈరోజు 1,500 ఉన్న ధాన్యం బస్తా రేపు 15,000 ఆశ్చర్యపోని అవసరం లేదు. అవునరా, ఇది మనతోటే ప్రారంభం కావాలి. రైతు కానీ లాక్డౌన్ చేశాడంటే కరోనా కంటే ప్రమాదకంగా మారుతుంది. ఇకనైనా రైతును గౌరవించ నేర్చుకుందాం. మందు రేట్లు పెంచితే తాగుబోతు అనేవాడు మాట్లాడలేతే గాని రైతు అమ్ముకునే పంట ధర పెంచితే మాత్రం మన రాష్ట్రం, మన దేశం బాగుపడుతుంది. జై జవాన్, జై కిసాన్.